టాలీవుడ్ నిర్మాత దిల్రాజు ఆఫీసులో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 4 రోజులుగా దిల్రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం దిల్రాజును ఇంటి నుంచి తమ వాహనంలో ఐటీ అధికారులు తీసుకువెళ్లారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్కు తీసుకువెళ్లిన అధికారులు అక్కడ తనిఖీలు చేస్తున్నారు. డిజిటల్ లాకర్లను ఓపెన్ చేశారు. ముఖ్యంగా ఎస్పీసీ నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు అధికారులు. అలాగే కొన్ని ఆర్నమెంట్స్ కూడా సీజ్ చేసినట్లు ఇటు అధికారులు సీజ్ చేసినట్టు ఐటీ అధికారులు తెలుస్తుంది. మనం ఒకసారి తమ్ముడు ఇంకేం లేదు. రైట్, ఇక నిర్మాత దిల్రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందుబాటులో ఉన్నారు. దుర్గేష్, హైదరాబాద్ నగరంలో 4 రోజుల పాటు కొనసాగుతున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల రైడ్స్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతానికి మనం దిల్రాజు ఆఫీస్లో ఉన్నాం. మన దిల్రాజు ఆఫీస్ ఏదైతుందో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్కి సంబంధించినటువంటి ఆఫీస్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితము నుంచి కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. అంటే కొద్దిసేపటి క్రితము దిల్రాజును తీసుకొచ్చిన తర్వాత దాదాపు 1-2 గంటల తర్వాత తన దగ్గర బ్యాంకు ఏదైతే సంబంధించినటువంటి ఉన్నాయో లాకర్స్ ఓపెన్ చేయించడానికి తీసుకువెళ్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఇక్కడ ఏదైతే కార్యాలయంలో లాకర్స్ ఉన్నాయో ఆ డిజిటల్ లాకర్స్ ద్వారానే తన యొక్క ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఓపెన్ చేయించిన పరిస్థితి. దాంట్లో నుంచి కీలకమైనటువంటి డాక్యుమెంట్లు అన్నిటి కూడా స్వాధీనం చేసుకుందని దాదాపుగా ఈ యొక్క ఆఫీస్ అంతా కూడా తనకు సంబంధించిన ఆఫీసే అన్న. దాంట్లో ఏదైతే ఉందో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్కి సంబంధించిన ఆఫీస్లోనే తనకు సంబంధించిన పర్సన్లకు సంబంధించినటువంటి కార్యాలయంలోనే లాకర్స్ ఉండడం. ఆ లాకర్ల డాక్యుమెంట్లు ఉన్నాయా, ఏంది ఉన్నాయా దానిపైన పరిశీలిస్తున్న పరిస్థితి. ఈ యొక్క వెంకటేశ్వర క్రియేషన్ సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకు లావాదేవీలపైన ఆరా తీస్తుంది. ఎందుకంటే ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఫైనాన్సర్స్ ఎంతమంది, ఇన్ని సినిమాలకు దాదాపుగా 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్నట్టే ఎక్కడి నుంచి ఎంత డబ్బు వస్తున్నది, జీఎస్టీని ఉల్లంఘించి పనిచేస్తున్నారా అనే కోణంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో వీళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో దిల్రాజు ఒక సోదరింట కూడా డాక్యుమెంట్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ హర్షవర్ధన్ కానీ, నరసింహారెడ్డి, సతీష్ రెడ్డి అంటే వీళ్ళందరూ కూడా అన్న సోదరు ఎవరవుతున్నారో వివిధ రంగాల్లో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇదంతా కూడా నడిపారు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి కూడా డాక్యుమెంట్ అని కూడా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి. వీళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు అంటే గేమ్ చేంజర్ సినిమాకు 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని చెప్తున్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ వస్తున్న సినిమాకు 50 కోట్లు పెట్టుబడి 50 కోట్లు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలోనే దాదాపుగా 200 కోట్లు దాటిపోయినటువంటి వసూలు చేశారు. మరి ఆ అమౌంట్ అంతా ఏ అకౌంట్లోకి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఇంత డబ్బు వచ్చింది, మరి జిఎస్టీ ఎంత చెల్లించారు, మరి ఆదాయానికి మించినటువంటి పరిస్థితి జరిగింది అంటే ఖచ్చితంగా లావాదేవీలు ఈ యొక్క క్రియేషన్ సంబంధించిన వెంకటేశ్వర మూవీకి సంబంధించిన క్రియేషన్లో అమౌంట్ అంతా కూడా లావాదేవీలు ఏ బ్యాంకు నుంచి వచ్చినాయి, ఫైనాన్సర్స్ ఎంతమంది, ఎగ్జిబిటర్స్ ఎంతమంది, ఇదంతా కూడా ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఏ బ్యాంకులకు పంపించారు అనే కోణంలో కూడా మొత్తం మీద ఐటీ అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తన ఇంట్లో కూడా దాదాపుగా 4 రోజుల పాటు విచారణలో భాగంగా అక్కడ కూడా సెర్చ్ చేసినటువంటి పరిస్థితి. బ్యాంక్ లాకర్లు కూడా తన సతిమని తీసుకుపోయి బ్యాంక్ లాకర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. తన కూతురు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా దుబాయ్ నుంచి కూడా పిలిపించి ఆమె యొక్క ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆమె లేకపోవడంతో తిరిగి డిజిటల్ లాకర్స్ కూడా అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. తిరిగి ఆమె బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేయించేందుకు తీసుకువెళ్ళి బ్యాంకు లాకర్స్ కూడా ఓపెన్ చేసి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు అవన్నిటి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లాకర్స్లలో కూడా కొంత బంగారు నగలు ఓవర్ల ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కూడా డీటెయిల్స్ ఆరా తీస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత వాటికి లేకుంటే కూడా వాటిని సీజ్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పుడు కూడా దిల్రాజు ఇంటితో పాటు కూడా కార్యాలయాల్లో ఏ కాలంలో సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికీ 4 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా క్లారిటీ రాలని చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే దిల్రాజుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర మూవీస్కి సంబంధించినటువంటి అకౌంట్ అన్ని కూడా ఏ బ్యాంకులో ఉన్నాయి, ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఇన్ని 100 కోట్ల రూపాయలు సినిమా తీశారు, ఏ హీరోకి ఎన్ని కోట్లు ఇచ్చారు, హీరోయిన్కి ఎంత ఇచ్చారు, సెట్టింగ్లకు షూటింగ్ దగ్గర ఎంత ఖర్చు పెట్టారు, అదంతా కూడా ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాల్సింది. ఇది ఒక నగదు రూపంలో పంపించారా, లేకుంటే అమౌంట్ అంతా కూడా కరెక్ట్గానే పంపించారా, ఇది పంపించారంటే బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిగినాయి అంటే ఖచ్చితంగా వారికి సంబంధించింది కూడా జిఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఆదాయానికి మించినటువంటి అవన్నీ కూడా జరిపినారంటే ఖచ్చితంగా వీళ్ళు జిఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితి. అంటే ఇదంతా కూడా ఉల్లంఘించారు అనే నేపథ్యంలోనే ఐటీ అధికారుల సోదాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా రాత్రి 10-12 గంటల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇదంతా లావాదేవీలు జరిగిన వ్యవహారం అంతా కూడా ఇప్పటి వరకు గతంలో కూడా ఏ సినిమాలు తీశాడు, ఎంత లాభం పొందింది, తిరిగి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కు ఎన్ని కోట్ల డబ్బులు అకౌంట్లకు జమ అయింది, ఈ జమ అయినటువంటి డబ్బులు ఏ ఫైనాన్సర్ నుంచి వీళ్ళకి వచ్చింది, దీంట్లో పొలిటికల్ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేక వ్యాపారవేత్తలు ఉన్నారా, వ్యాపారవేత్తల నుంచి ఒక వెంకటేశ్వర క్రియేషన్స్కు డబ్బులు లావాదేవీలు జరిగినాయి అంటే విదేశాలకు షూటింగ్ జరిగినప్పుడు కానివ్వండి, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కానీ వివిధ ప్రాంతాల్లో షూటింగ్లు జరిగినప్పుడంతా కూడా డబ్బులు ఖర్చు పెట్టారు అంటే ఏ అకౌంట్ల నుంచి డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, లాభం ఎంత వచ్చింది, ఇదంతా కూడా తీస్తే జీఎస్టీ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఆదాయపు పన్నులు కూడా చెల్లించేసే పడుతుంది. అంటే వాటిని ఎగ్గొట్టే ఎందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా అనే కోణంలోనే ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. మనం చూసినట్టయితే ఇది దిల్రాజుకు సంబంధించినటువంటి కార్యాలయం 3rd ఫ్లోర్ నుంచి 3rd 4th ఫ్లోర్లలో కూడా తన ఆఫీస్ ఉన్నప్పుడు 2nd 3rd 4th ఇదంతా కూడా తనకు సంబంధించినటువంటి బిల్డింగే. ఈ బిల్డింగ్ అంతా కూడా ఓన్లీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్కి సంబంధించినటువంటి ఆఫీసు, వాళ్ళకి రైటర్సు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ దాదాపుగా 50 మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా రాయడానికి కూడా అంతా స్టోరీస్ రాయడానికి కూడా ఏర్పాటు చేసుకున్న కార్యాలయం కనుక నిన్నటి నుంచి దాదాపు ఇక్కడ కూడా 4 days నుంచి కూడా సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు వచ్చిన తర్వాత డిజిటల్ లాకర్స్ ఏదైతే వాటిని ఓపెన్ చేసి వాటిలో ఉన్నటువంటి డాక్యుమెంట్ అన్నిటిని కూడా సెర్చ్ చేస్తున్నట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.